మీ అందరికీ నా వందనాలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిదవేమో. మనకి వెండి బంగారం విస్తరించినప్పుడు, ఆస్తి బాగా విస్తరించినప్పుడు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పుడు, ఉన్నతమైన జాబుల్లో పనిచేసేటప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు, పనిచేయటానికి శక్తి ఉన్నప్పుడు, విస్తారమైన డబ్బు మనం సంపాదించే వారంగా ఉంటే మనం ఎవరిని లెక్క చేయకుండా ఉండే వారంగా ఉంటాం. మనం ఉన్నతమైన పదవుల్లో పనిచేసే వారంగా ఉంటే, ఉన్నతమైన జాబుల్లో పనిచేసే వారంగా ఉంటే, మనం ఎక్కువగా డబ్బు సంపాదించే వారంగా ఉంటే మన కుటుంబ సభ్యులను లెక్క చేయకుండా ఉండే వారంగా ఉంటాం. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలను కానీ, తల్లిదండ్రులు కానీ లెక్క చేయకుండా ఉండే వారంగా ఉంటాం. మనం డబ్బు బాగా సంపాదించే వారంగా ఉంటున్నామని, ఉన్నతమైన జాబుల్లో పనిచేస్తున్నామని, ఉన్నతమైన పదవుల్లో పనిచేస్తున్నామని మనం మన కుటుంబ సభ్యులను అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలను కానీ, అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెలను కానీ, కొడుకులను కానీ, కోడళ్ళను కానీ, అత్తమామలను కానీ, బంధువులను కానీ, స్నేహితులను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ మనం అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. మనం పనిచేసే దగ్గర ఎంతోమందిని అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. మనం ఉన్నతమైన పదవుల్లో పనిచేస్తున్నామని, ఉన్నతమైన జాబుల్లో పనిచేస్తున్నామని మనం పనిచేసే దగ్గర అనేక మందిని అనేక విధాలుగా మాటల చేత హింసించే వారంగా ఉంటాం, బాధ పెట్టే వారంగా ఉంటాం. దేవుడు అంటున్న ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు మనకి ఉన్నతమైన పదవులు ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఉన్నతమైన జాబులు ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఆస్తిని ఇచ్చినప్పుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు, కార్లు ఇచ్చినప్పుడు, బిల్డింగ్లు ఇచ్చినప్పుడు, మంచి మంచి గృహాలు ఇచ్చినప్పుడు, విస్తారమైన డబ్బుని సంపాదించే వారంగా ఉంటే, మనం ఉన్నతమైన స్థితిలో ఉండే వారంగా ఉంటే మనం అణిగి ఉండాలంట. అణిగి ఉండే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోని ఉంచేవాడిగా ఉంటాడని చెప్తాడు దేవుడు. మనం అణిగి ఉండకుండా ఉన్నతమైన జాబులు ఉన్నాయని, ఉన్నతమైన పదవులు ఉన్నాయని, డబ్బు బాగా సంపాదిస్తున్నామని, మంచి మంచి గృహాలు కట్టుకున్నామని ఎవరిని లెక్క చేయకుండా ఉండేవారంగా ఉంటే, భార్య పిల్లల్ని లెక్క చేయకుండా, భర్తను లెక్క చేయకుండా, పిల్లల్ని లెక్క చేయకుండా, అత్తమామలు లెక్క చేయకుండా, అన్నదమ్ములు లెక్క చేయకుండా, అక్క చెల్లెలను లెక్క చేయకుండా ఉండేవారంగా ఉంటే దేవుడు అంటాడు ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. దానినే హెచ్చించుకునే మనసు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే ఆ మనసు దేవునికి ఇష్టం ఉండదంట. అందుకే దేవుడు అంటాడు మనం ఉన్నతమైన స్థితిలో ఉండే వారంగా ఉంటే మనం అణిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా కానీ, ఎంత ఆస్తి సంపాదించినా కానీ, మంచి మంచి గృహాలు కట్టుకున్నా కానీ మనం అణిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది దేవుడు ఆరోగ్యం ఇచ్చిందని, దేవుడు ఆయుష్ ఇచ్చిందని, ప్రాణం ఉన్నదని, పనిచేయడానికి శక్తిని ఇస్తుందని, ఆయుష్ ఉందని కొంతమంది దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని భార్య పిల్లల్ని లెక్క చేయకుండా ఉండేవారుగా ఉంటారు, భర్తలను లెక్క చేయకుండా ఉండేవారుగా ఉంటారు, ఇరుగు పొరుగు వారిని, బంధువుల్ని, స్నేహితుల్ని లెక్క చేయకుండా ఉండేవారుగా ఉంటారు, లెక్క చేయకుండా వారిని అనేక విధాలుగా హింసించేవారుగా ఉంటారు. దేవుడు మనకి
మంచి భార్యని ఇస్తూ ఉంటాడు, మంచి భర్తని ఇస్తూ ఉంటాడు, మంచి పిల్లల్ని ఇస్తూ ఉంటాడు, మంచి అత్తమామల్ని ఇస్తూ ఉంటాడు, మంచి కొడుకుల్ని కోడల్ని ఇస్తూ ఉంటాడు, మంచి అన్నదమ్ములను అక్క చెల్లెలను ఇస్తూ ఉంటాడు, మంచి తల్లిదండ్రులను ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు వారిని ప్రేమించే వారంగా ఉండాలంట. వారిని అనేక విధాలుగా హింసించకుండా ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది ఆరోగ్యం ఉందని, ఆయుష్ ఉందని, ప్రాణం ఉందని, దేహం ఉందని దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఉండేవారుగా ఉంటారు. కుటుంబ సభ్యులని, ఇరుగు పొరుగు వారిని, బంధువుల్ని, స్నేహితులని అందరినీ అనేక విధాలుగా హింసించేవారుగా ఉంటారు. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. దేవుడు మనకి భార్యనిచ్చినా కానీ, భర్తనిచ్చినా కానీ, పిల్లల్నిచ్చినా కానీ, అన్నదమ్ములనిచ్చినా కానీ, అక్క చెల్లెల్నిచ్చినా కానీ, కొడుకులనిచ్చినా కానీ, కోడల్నిచ్చినా కానీ, అత్తమామలనిచ్చినా కానీ, తల్లిదండ్రులు కానీ వారిని మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని ఆనందపరిచే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఇచ్చిన స్థితిని మనం మర్చిపోకూడదు అంటున్న దేవుడు. దేవుడు మనకి మంచి స్థితిని ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకి మంచి తల్లిదండ్రులని, మంచి పిల్లలని, మంచి భార్యని, మంచి భర్తని, మంచి అక్కా చెల్లెలని, మంచి అన్నదమ్ములని ఇస్తూ ఉంటాడు. మంచి ఉన్నతమైన స్థితి ఇస్తూ ఉంటాడు. ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన జాబులు, ఆస్తిని, ఐశ్వర్యం, మంచి మంచి గృహాలు అన్నిటినీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. దేవుడు మనకిచ్చిన వాటి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. దేవుడు ఇచ్చిన వాటి పట్ల మనం అణిగి ఉండే వారంగా ఉంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉండే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, భూమి మీద నీకు భార్యనిచ్చిన, భర్తనిచ్చిన, పిల్లల్నిచ్చిన, మంచి కొడుకుల్ని, కోడల్నిచ్చిన, మంచి అత్తమ్మనిచ్చిన, మంచి తల్లిదండ్రులనిచ్చిన, మంచి అక్కా చెల్లెలను, మంచి అన్నదమ్ములనిచ్చిన వారిని నువ్వు సంతోష పెడుతున్నావా లేదా అని దేవుడు అడిగేవాడుగా ఉంటాడు. వారికి సంతోషాన్ని, ఆనందాన్ని పంచేవాడుగా ఉంటున్నావా లేదా అని దేవుడు అడిగేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన వాటి పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన వాటి పట్ల మనం అణిగి జీవించే వారంగా ఉండాలి. ఈ లోకంలోని కుటుంబాలు లేక ఉండేవారు ఎందరో ఉన్నారు. భార్య చనిపోయి, భర్త చనిపోయి, పిల్లలు చనిపోయి, అన్నదమ్ములు లేక, అక్క చెల్లెలు లేక ఉండేవారు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు లేని వారు ఎందరో ఉన్నారు. అత్తమ్మ లేని వారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలోని ఆరోగ్యం లేని వారు ఎందరో ఉన్నారు. ఆరోగ్యం లేక హాస్పిటల్లోని ఉండేవారు ఎందరో ఉన్నారు. రోగాలతోని బాధపడేవారు ఎందరో ఉన్నారు ఈ లోకంలోని జాబులు లేక రోడ్ల మీద అడుక్కొని తినేవారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలో పని దొరక్క రోడ్ల మీద అడుక్కొని తినేవారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక ఈ లోకంలో అనేక విధాలుగా బాధపడేవారు ఎందరో ఉన్నారు. అందుకే దేవుడు మనకిచ్చిన వాటి పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చినా కానీ, ఆరోగ్యం ఇచ్చినా కానీ, ప్రాణం ఇచ్చినా కానీ, దేహాన్ని ఇచ్చినా కానీ, ఆస్తి ఇచ్చినా కానీ, ఐశ్వర్యాన్ని ఇచ్చినా కానీ, పని చేయడానికి శక్తిని ఇచ్చినా కానీ, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన జాబులు ఇచ్చినా కానీ, మంచి కుటుంబాన్ని ఇచ్చినా కానీ, మంచి కుటుంబ సభ్యులను ఇచ్చినా కానీ, మంచి భార్యని, భర్తని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, అత్తమామని, కొడుకుల్ని, కోడల్ని ఇచ్చినా కానీ వారి పట్ల మనం దేవుడిచ్చిన వాటి పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. మనం అణిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడిచ్చిన వాటి పట్ల మనం మంచి మనసు కలిగి మనం ప్రవర్తించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.